అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పట్టే విధంగా సబ్బవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగిందని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఆ పార్టీ మాజీ విప్ కరణం ధర్మశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం పథకాలు రూపొందించి నేరుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేసిందని, నెరవేర్చలేని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారంటూ దుయ్యబట్టారు. పశ్చాత్తాపం లేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతాడని, సింహాచలంలో 10 అడుగుల గోడ కట్టలేని చంద్రబాబు ప్రాజెక్టులు ఏం నిర్మిస్తాడంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రజలకు ప్రమాదాలు తప్పవని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ 10,000 రూపాయలు ఇస్తాననేసరికి చంద్రబాబు మాయలో పడ్డారంటూ విమర్శించారు. అవకాశం ఇచ్చారు కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ఈ రోజు నా పిలుపుకి మీరు అందరూ కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనేటువంటిదే ముఖ్యం. అటువంటి కారణాలు మనం ఓటమి పాలు అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా చెక్కి చెదరకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము ఏదో కొంతమంది నాయకుల్లాగా మేము పార్టీ మరి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమానికి పిలిపించినటువంటి 2 రోజుల్లోనే ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరున హృదయపూర్వకమైనటువంటి అంటున్నారు. మనం ఎక్కడా కూడా ఓడిపోయింది లేదు. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ, మనం శాసనసభ్యులుగా లేనప్పటికీ కూడా ఇవాళ మనదే నిజమైనటువంటి, మనం ఓడిపోయిన నిజమైనటువంటి గెలుపు మనదే. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మనం నెరవేర్చుకొని ఇవాళ గర్వంగా ధైర్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా మా టైంలో ఇది చేసామని కాల్ రెట్టుకొని తిరిగేటువంటి, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల గురించి, కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి భరోసాల గురించి, వాటన్నింటి గురించి కూడా రేపు మాట్లాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందుగా సోదరుడు అదీప్ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా స్థానికంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి తను నిర్ణయం తీసుకోవడం, నేను రేపు పెట్టినటువంటి కార్యక్రమానికన్నా ముందు తాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మీ అందరితో ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం ప్రప్రథమంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సమావేశం పెట్టాలంటే వారికి 4 సంవత్సరాలు పట్టింది మళ్ళీ రోడ్ల మీదకి రావడానికి. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినంత వరకు వారి పార్టీ కార్యకర్తలు ఇంట్లోంచి బయటికి రాలేదు. ఒక సమావేశం పెట్టాలంటే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఎందుకంటే చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చింది. కానీ ఈరోజు కేవలం 11 మాసాల్లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 11 మాసాల్లోనే ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వేలాది మంది ఈరోజు ర్యాలీగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ రకంగా ఉందన్నటువంటి దానికి ఈరోజు కార్యక్రమం ఒక నిదర్శనం.